హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్గాంజా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్గాంజా క్లాత్ తోటి డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. కొంచెం హెవీ మోడల్లోనే బ్లౌజ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో అడిగారు కదా 38 సైజ్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి ఈరోజు 2 బ్లౌజ్ డిజైన్స్ కూడా 38 సైజ్ బ్లౌజ్ డిజైన్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ నెక్ డిజైన్ వన్ సైడ్ నెక్ డిజైన్ అనమాట. వన్ సైడ్ హెవీ మోడల్లో డిజైన్ వస్తుంది. అలానే వన్ సైడ్ వచ్చేసి బీడ్స్తో వర్క్ చేసుకోవాలి. నెక్ డిజైన్ని డ్రా చేసేసి ఇప్పుడు ఈ నెక్ డిజైన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి థిక్నెస్ చాలా తక్కువగా ఉంది. మీరు కావాలనుకుంటే కనుక బ్యాక్ నెక్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని, లైనింగ్ క్లాత్ని, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని మూడింటిని కలిపి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. బ్యాక్ నెక్ మొత్తం కూడా ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని, లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసేసాను. నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ కోసం మనకి ఎక్కువగా క్లాత్ కూడా అవసరం ఉండదన్నమాట. జస్ట్ మనకి బ్లౌజ్ పీస్లో 1 మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, శారీలో నుంచి ఒక 1/2 మీటర్ క్లాత్ ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే కనుక మీకు శారీలో కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా శారీలో వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, మీరు కావాలనుకుంటే వైట్ కలర్లో అయినా సరే క్లాత్ని కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుని ఈ డిజైన్ కోసం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒక 1/2 మీటర్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. సైడ్కి లీఫ్ డిజైన్ కోసం అలానే పైపింగ్ కోసం అయితే క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలానే ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ 300 నుంచి 400 రూపీస్ లోపు ఉంటే కనుక ఈ డిజైన్ కోసం 800 రూపీస్ నుంచి 900 రూపీస్ వరకు కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. మీరు ఒకవేళ దీనిలో యూజ్ చేసిన బీడ్స్కి కానీ అలానే లేస్కి కానీ ఏదైనా మెటీరియల్ యూజ్ చేసి ఉంటే కనుక దానికి సపరేట్గా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవాలి. అలానే ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసేసుకుని స్టిచ్చెస్ కోసం లీవ్ చేసేసి స్క్రీన్లో చూపించిన విధంగా బ్యాక్ నెక్ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో 3.5 ఇంచు పొడవులో డాట్స్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సెట్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని క్రాస్గా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఫినిషింగ్ నడుము దగ్గర ఫినిషింగ్ అది కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పైన ఒకసారి స్టిచ్ వేసేసుకుని మీరు నడుము దగ్గర పైపింగ్ చేయాలనుకుంటే పైపింగ్ క్లాత్తో పైపింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే నడుము దగ్గర పట్టీ వేసేస్తున్నాను. మీరు పట్టీ వేసేసుకుంటే పైన లేస్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ పట్టీ వేసిన తర్వాత పైపింగ్ అయితే చేస్తే మనకు అంత నీట్గా ఉండదు. క్లాత్ థిక్నెస్ పెరిగిపోతుంది కదా, పైపింగ్ అనేది అంత నీట్గా రాదనమాట. నేనైతే ఇక్కడ నడుము దగ్గర పట్టీ వేసేస్తున్నాను. డిజైన్ అయితే కొంచెం ఈజీగానే ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. కొంచెం సింపుల్గా ఉండే బ్లౌజ్ డిజైన్ని చూపించండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా, ఈరోజు అప్లోడ్ చేసే ఒక వీడియో అయితే సింపుల్ డిజైన్ అప్లోడ్ చేస్తున్నాను. అలానే ఇంకా సింపుల్గా ఉన్న డిజైన్స్ బిగినర్స్ కోసం ఈజీగా ఉన్న డిజైన్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మన సెకండ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సింపుల్గా ఉన్న డిజైన్స్ని ఆల్రెడీ ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఈ గురించి ఒక సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్ని కంపల్సరీగా సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన సెకండ్ ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ని కూడా చూడటానికి ట్రై చేయండి, డైలీ ఫాలో చేయడానికి. ఇక్కడ లీఫ్ డిజైన్ కోసం అని చెప్పేసి 3.5 ఇంచు లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా లీఫ్ లాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. మనకి నెక్ చుట్టూ 2 సైడ్స్ కూడా ఈ లీవ్స్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందు గురించి ఇక్కడ ఎన్నైతే అవసరం అవుతాయో పీసెస్ అన్నింటినీ స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. అలానే ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ని తీసేసుకుని ఈ న్యూస్ పేపర్ని మన షోల్డర్ ఎంత వెడల్పులో ఉందో షోల్డర్ వెడల్పులో కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసేసి పెన్తో ఒక మార్కింగ్ అయితే చేశాను. ఈ మార్కింగ్ మీదే మనం లీవ్స్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా మిడిల్లో ఒక మార్క్ చేసేసుకుని ఈ మార్క్కి అవతల సైడ్ ఇవతల సైడ్ కూడా లీఫ్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లీఫ్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు కూడా దగ్గరగా ఉండేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. అంటే లీవ్స్ మధ్యలో గ్యాప్ లేకుండా, అలాగే సైడ్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. డిజైన్ అయితే చూడటానికి హెవీగా ఉంటుంది కానీ ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.
వీడియో ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి. అలానే నేనైతే స్టిచ్చింగ్ చార్జెస్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటానో చెప్పాను కదా. ఒకవేళ మీ ఏరియాలో మీరైతే స్టిచ్చింగ్ చార్జెస్ ఈ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటిని కూడా డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇలా కంప్లీట్గా లీవ్స్ అన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ లీవ్స్ థ్రెడ్స్ కవర్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ లేస్ని కాకుండా క్లాత్ని యూజ్ చేస్తున్నాను. క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఒక 1/2 ఇంచ్ వెడల్పులో అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని మనకి ఈ లీఫ్ చివర ఉన్న థ్రెడ్స్ అవి కనబడకుండా నీట్గా కవర్ అయిపోవడం కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. మనకి లేస్ కన్నా క్లాత్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ క్లాత్ని 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజులో ఉన్న డోరీ థ్రెడ్ని తీసుకుని డబుల్ లేయర్లో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి మిడిల్లో వచ్చేసి మీడియం సైజులో ఉన్న బీడ్స్ పట్టేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్న లేస్ తీసుకున్నా సరిపోతుంది. లేస్ కానీ లేదంటే డోరీ థ్రెడ్ కానీ. నేనైతే ఇక్కడ స్మాల్ సైజులో ఉన్న థ్రెడ్ని అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని వచ్చేసి డబుల్ లేయర్లో స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా డోరీ థ్రెడ్ని స్టిచ్ చేసిన తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా మీకు థ్రెడ్స్ ఎంత పొడవులో ఉండాలో చూసుకుని ఒకసారి స్టిచ్చెస్ వేసేసుకుని ఈ థ్రెడ్స్ చివరి మాత్రం కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. వీటి చివరి హ్యాంగింగ్స్ కానీ లేదంటే బీడ్స్ని కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే క్లాత్ హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా 4 హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు 1 సైడ్ డిజైన్ అయితే కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసాం కదా. నెక్ చుట్టూ బీడ్స్ డిజైన్ కోసం అని చెప్పేసి డోరీ థ్రెడ్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ అనమాట. ఈ క్లాత్ని మరీ సన్నగా కాకుండా అలాగని లావుగా కాకుండా మీడియం సైజులో అయితే డోరీ థ్రెడ్ రెడీ చేస్తున్నాను అనమాట. మనకి మీడియం సైజులో అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న డోరీ థ్రెడ్ని 1.5 ఇంచ్ వరకు పీసెస్ కింద కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఈ విధంగా ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అంత డోరీ థ్రెడ్ని కటింగ్ చేసేసుకుని చుట్టూ కూడా ఈ పీసెస్ని స్క్రీన్లో చూపించిన విధంగా మిడిల్లో వచ్చేసి కొంచెం మీడియం సైజులో కానీ లేదంటే స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని కానీ పట్టేలాగా ఫోల్డింగ్ చేసేసుకుని నెక్ డోరీ థ్రెడ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కంప్లీట్గా షోల్డర్ వరకు అయితే అవసరం లేదు. జస్ట్ మనం డోరీ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఒక 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ వరకు ఆపేయాలన్నమాట. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీనిపైన లేస్ని కానీ లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేస్ని స్టిచ్చింగ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే స్మాల్ సైజులో ఉన్న లేస్ని అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. మరి ప్లెయిన్గా వదిలేస్తే అంతగా అనిపించదు కనుక కొంచెం హెవీ లుక్ కనిపించాలని చెప్పేసి స్మాల్ సైజులో ఉన్న లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్చెస్ పెట్టుకున్న డిజైన్ ఏదైతే ఉందో దీని మీద స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మీరు బీడ్స్ని ముందే స్టిచ్చింగ్ చేసేస్తే ఈ స్టిచ్చెస్ అనేవి సైడ్కి వేసుకోవాల్సి ఉంటుంది లీవ్స్కి. నేను ఇక్కడ బీడ్స్ని స్టిచ్చింగ్ చేయలేదు కనుక డైరెక్ట్గా డిజైన్ మీదే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఫైనల్గా మనకి సైడ్ అలాగే నెక్ చుట్టూ కూడా బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫైనల్‌గా మన బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.